హలో హలో. హలో సురేష్ ఎక్కడున్నావురా? నేను ఎక్కడ ఉంటారా? నీ ఇంటికాన్నే. ఓ జాబ్ చూడమనంటే ఇంతవరకు ఒక జాబ్ చూడకపోతే నా పిల్లమేమో బట్టలు ఉతిక పెట్టబెట్టి బోల్ దోమ పెట్టి ఆఖరి బాత్రూంలు కూడా కడిగిస్తాను. నీ దండం పెడతారా? ఒక జాబ్ చూడరా నాయన. ఒకటే టార్చర్ చూస్తుంది నాకు. సరేనా, నేను చేసేది ప్రైవేట్ జాబ్. సరే చూస్తాలే, ఏదో ఒకటి చూస్తాను. తొందరగా చూడరా బాబు. నేను ఏదో ఒకటి తొందర చూస్తాను. ఒక 2 days టైం ఏమో. సరేనా? ప్లీజ్ రా, నీకు దండం పెడతారా బాబు. తొందరగా చూడరా బాబు. నన్ను చంపేటట్టు ఉన్నది. ప్లీజ్ రా, నీ దండం పెడతా. కొద్దిగా తొందర చూడరా. సరే చూస్తా. నేను చూసి మళ్ళీ నీకు వెంటనే ఫోన్ చేస్తా వచ్చినాక. సరేనా? ఓకే. హలో చెప్పరా? అరే నీకోసం నేను ఒక జాబ్ చూసిండ్రా. రేపే జాయిన్ అవ్వు. అవునా? థ్యాంక్స్ రా, థ్యాంక్స్. నా పిల్ల బారు నేను కాపాడినారా. థ్యాంక్స్ రా. రేపేనా జాయినింగ్? రేపే రా, వెళ్ళి జాయిన్ అవ్వు. మంచిగా చేసుకో జాబ్. ఓకే డన్. ఓకే థ్యాంక్స్ రా. థ్యాంక్స్. ఎస్ ఓకే. ఎస్. ఏయ్ అజయ్ రా. ఏంటిది? నాకు జాబ్ వచ్చింది. ఈ రోజు నుండి నేనంటే ఏంటిదో నీకు చూపిస్తా. టార్చర్ పెడతావే నన్ను. టార్చర్. ఇప్పుడు రాజ్ జాబర్. ఓకే. ఈ జాబ్ కూడా ఏందనుకో, బట్టలు పోలే కాదు, ఊరోళ్ళందరి బాత్రూమ్ కడుగుతారు. మాచల్గా అనుకోవే. నేనంటే ఏంటో చూపిస్తా. అబ్బా ఏడమ కన్నా దొరుకుతుంది ఏంది? నాకు రావు కానీ ఉండదు కదా. హాయ్ మిస్టర్ రాజు, వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ సిద్ధం. కమింగ్ సార్. రాకుంటే జీతం ఇయర్ కదా సార్ నాకు. అంటే జీతం కోసం వస్తున్నావా? నో సార్. అవుట్ సార్, సన్ వెరీ హీట్, టెంపరేచర్, చెమట కమింగ్. ఐ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఐ కమ్. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. నువ్వు మాట్లాడే తెలుగా ఇంగ్లీషా? సార్ ఐఎమ్ బేసికల్లీ డిగ్రీ తెలుగు మీడియం, పీజీ ఇంగ్లీష్ మీడియం. సో ఐ టాక్ బోత్ మిక్సింగ్. నీకు దండం, వెళ్ళి పని చేస్తా. సార్ అర్థం కావట్లేదు, చూడరా. నాకేం రాదంటే వీళ్ళు నన్నే అడుగుతాను. చలికాలం. అమ్మ జీవితం. కళ్ళు లేనప్పుడు విహారయాత్ర పోయినట్లు నా బతుకు. ఏదైతే అదే కొని. బయట అనుభవం వెళ్ళినా కూడా ఎవరు మెడలు కూడా తిప్పదట్లేదు. ఇంతగానో చెప్తారా నాయన జాబు. ఏదో ఆనాయి చక్కలేదు నాకు. ఈ టైంలో అమ్మ మెసేజ్ ఒకటి. స్టాండప్ కాళ్ళు జాయిన్ కావాలా అంటే బ్రదర్ నాడు. బ్రదర్ ఏమో బ్రదర్, నేను నిన్నే జాయిన్ అయినా. అండ్ ఇంకో విషయం, నేను కొంచెం చాలా వర్క్లో ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయకండి సార్. నేనేసాలు బ్రదర్. ఈ మెసేజ్ అర్థం ఏంటి? బ్రదర్ మీ గ్రూప్ కాల్ ఉంది, వెంటనే జాయిన్ అవ్వండి. అవునా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాజు. సార్ డన్ సార్. యా ఇన్స్టాలేషన్. యా సార్. ఎస్ ఇన్స్టాలేషన్. ఎస్ బ్రదర్. చెప్పండి బ్రదర్. ఇదివరకు మీరు ఎక్కడ పనిచేశారు? మెకానిక్ షెడ్లో. మెకానిక్ వర్క్ షాప్ అంటున్నా. సారీ. ఏమో తేడా ఉంది.
బ్రదర్ నిజం చెప్పండి, నీకా డౌట్ ఎందుకు వచ్చింది? నీ మాటలలో తేడా అనిపించింది. నువ్వు ఏబిసిడీల బాబతా? ఐఎమ్ అల బాపతి. ఓ ఇద్దరం ఒకటే. గ్లాడ్ టు మీట్ యూ. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఇంతకి మీరెందుకు వచ్చిల్లు బ్రదర్ ఈ వర్క్ కి? నేను తర్వాత చెప్తా గానీ నువ్వు చెప్పు బ్రదర్. మా ఫ్రెండ్ కరోనా టైంలో కాలు మీద కాలు వేసుకొని కళ్ళు తాగకుండా దర్జా ఇక్కడికి వస్తాడు అని నేను వచ్చిన. ఇక్కడికి వచ్చినాక తెలిసింది దీని దుంపదెంప ఇంత ఘోరంగా ఉంటది అనుకోలేదు. చాలా టార్చర్ ఉంది బ్రదర్ ఈ వర్క్. ఇప్పుడు నువ్వు చెప్పు బ్రదర్. ఏం చెప్పాలి బ్రదర్, నా బాధ. ఇంటికాడ జాబ్ చేయకుంటుంటే నా పిల్లం బట్టలు విండబెట్టుడు, బోల్దోమ పెట్టుడు, ఇల్లు పెట్టుడు, లాస్ట్ బాత్రూమ్ కూడా కడిగిస్తుంది నాతోటి. అందుకొరకే దాని టార్చర్ భరించలేక ఏదైతుందని జాబ్ లాగా వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది దానికన్నా ఇది పెద్ద టార్చరా అని. ఏం బాగానే టైప్ చేస్తాను, కొద్దిగా చూసానే టైప్ చేద్దాం. ఏం చేయకుండా ఇచ్చేది పోతుంది. బ్రదర్ ఏం టైప్ చేస్తున్నావు? నీ ప్రాజెక్ట్ వేరు, నా ప్రాజెక్ట్ వేరు. ఓ నీదా లెవెల్ చూస్తారు బ్రదర్. నాకు చాలా వచ్చు వర్క్. జరైతే ఇజ్జదు. సార్ నమస్తే సార్. సార్ నేను సార్ని కాదు సార్, ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయా? ఎప్పటి నుండి చేస్తున్నావు ఇక్కడ? 10 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పని చేయబట్టి. అవునా? అవును బ్రదర్, మనలో మన మాట. నీకు నెలకి ఎంత ఇద్దరు జీతం? 2000. 2000 చేస్తున్నావా? నీకేం పోయే కాలం రా బాబు. బయట 2 రోజులు కూలిపోతే వస్తాయి కదరా 2000. సార్ బయట ఎండ, నాకు ఎండ పడదు. ఇక్కడ ఏసీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ. అవునా? ఏసీ కొరకు పని చేస్తున్నావా ఇక్కడ? సార్ ఇక్కడ ఏసీ తక్కువ వస్తుంది సార్, నేను పోతాను. ఇక్కడ ఉన్న వాళ్ళం మనుషులం కదా అనుకుంటాండే ఏంటి? నా బాపతి గారు ఏమని చేస్తుండు? బ్రదర్ ఏం చేస్తున్నావు బ్రదర్? నేనా బ్రదర్? ఏం లేదు బ్రదర్, మా నాన్న ఇల్లు కడదాం అనుకున్నాడు. దానికోసం మనం ప్లాన్ ఇస్తున్నా అంతే బ్రదర్. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. అవునా? అది ఇల్లు లెక్క లేదు. అది ఏంటిది బ్రదర్ అది? నీకు తెలీదా బ్రదర్? ఇది డూప్లెక్స్ రూమ్ అని అంటారు. మీకు ఐడియా ఉందా? డూప్లెక్స్. అయ్యో ఒక్క ఇంట్లో 10-20 మంది నాకుంటారు. అట్లనే సేమ్. వీడు కొంచెం దిగులు ఉన్నాడు. వీడు ఇల్లు కట్టుకుంటాను అంటే ఇంటి పక్క పంటోనికి ఎట్లుంటది కుళ్ళు, వీడు ఇంటి పక్క పంటోడు అన్నట్టు. వీడు అన్నాడు ఇంట్లో మంచిగా ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని. దీనికి లేదు. ఇది డ్రమ్ము, ఇది రోడ్, అంటే హైవే మీద ఉంది ఇల్లు. ఓహో హైవే రోడ్. మళ్ళీ ఇది ఇంకోటి ఏంటంటే లడక్ లో ఉంది. ఇగో ఈ పెద్ద పెద్ద మంచుకొండలు ఇవి. లడక్ లో ఇల్లు కడతాడు. ఎక్కడ? హైదరాబాద్ లో ఉండే వ్యక్తి. ఓకే. ఇది ప్లాన్, ప్రాజెక్ట్ ప్లాన్. మరి ఇల్లు పైన ఉన్నది అదేంటి బ్రదర్? సూర్యుడు. ఇక్కడ వాన పడుతుంది కదా, ఇవి రేకులు. అంటే మొత్తం వేయలేదు, ఇంకా సహాయం కట్టి ఇంకా సహాయం కట్టాలి ఇల్లు. ఓహో ఆ సూర్యుడు పిట్టలెక్క ఉంటాడా? అదిదా సర్ప్రైజ్, అదిదా ప్లాన్. అంటే సూర్యునే మారుతాను అన్నట్టు కట్టడంలో. ఏ ఊకోండి బ్రదర్, కామెడీ చేస్తున్నారు. ఏదో నాకు తోచినట్టు ఇల్లు కట్టుకుంటాను. ఫ్యూచర్ ప్లాన్ ఇది. ఓన్ని వేషాలు ఇక్కడ ఇవన్నీ కదిలిచ్చినా నాకు గందరగోళమే ఉంది కదా ఇక్కడ. మళ్ళీ ఏంటిది? మళ్ళీ అడుగుదాం బ్రదర్. ఈ మెసేజ్ అర్థం ఏంటిది? సేమ్ బ్రదర్, మళ్ళీ కాల్ వచ్చింది, వెంటనే జాయిన్ అవ్వండి. మళ్ళా కాలా? Mr. Raju, what about your work? Yeah sir, yeah, today I am very busy. I watch Pakoni, House Bomma, drink tea 4 times and 2 times go to washroom and eat 1 time and discuss with a lot my Pakoni discussion work. Today is completed. Good work sir. Today I complete good work. Good. Thank you sir. Thank you. సార్ మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటారు. నాన్న నా వర్క్ చూసి ఫస్ట్ డేకే జీతం పెంచుతాడా ఏంది కొంపది? పోదాం పోయి అయితే అర్థం. వాట్ ఆర్ యూ టాకింగ్ రాజు? ఇంతకుముందు ఫోన్లో ఏం మాట్లాడో నీకు ఏమైనా అర్థమవుతుందా? సార్ నేను బాగానే మాట్లాడాను కదా సార్ ఫోన్ కాల్లో. నీ బొంద మాట్లాడు, నీ బొంద. ఇంతకు నీకు జావా తెలుసా? నాకేం తెలియదు సార్. రోజు పొద్దున గ్రౌండ్ పోయినప్పుడు 20 రూపాయలకు గ్లాస్ పోతారు. మరియు కరోనా టైంలో రోజు తాగినని. నీ గురించి పూర్తిగా అర్థమైపోయింది. బయటకు రేపంచాలి ఆఫీస్కి రా సార్. నేను దండం పెడతా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ దండం పెడితే నీ కాలు మొత్తా సార్. ప్లీజ్ ఇంటికి పోతే నా పిల్లం బతికినాయి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ దండం పెడతా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను జాబ్లోకి తీసాను సార్. ప్లీజ్ సార్. ఈ జాబ్ కూడా పోయింది. ఇప్పుడు ఇంటికి పోతే నా పిల్లం చేతిలో నా పరిస్థితి ఏంటి?
పల్లాలు మొత్తం తెల్లగా వెళ్తాయి. అబ్బో నువ్వు తోలినప్పుడు మంచిగా ఉన్నాడు గిన్నెలు, నువ్వు తోమిన గిన్నెలు మా అమ్మ చూసి పాత బొల్లు అనుకుని చిక్కెంటికి లెక్కేసి. నన్నే అంటవా?